మేడం ఎక్కడ వేయకు మళ్ళీ అరే అమ్మ పరిచయం మరి పాపం ఎక్కింది మేడం మొత్తానికి ఎక్కింది. అన్నా ఇట్లాను మళ్ళీ ఎక్కుతారు మళ్ళీ ఇంకోసారి శ్రీకన్నా ఇటు ఒకసారి చేతిలో దేశ ప్రజలందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామంటూ మరి ఆనాడు అంబేద్కర్ గారు తమ సమాజ నిర్మాణం కొరకు సమానత్వం కొరకు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అట్టడుగు వర్గాల ప్రజలందరూ కూడా ఈక్వల్గా సమానత్వంగా స్వచ్ఛంగా న్యాయంగా ఈ దేశంలో బతకాలి అభివృద్ధి జరగాలనేటువంటి ఒక ఉద్దేశంతో పట్టుదలతో అట్టడుగు వర్గానికి చెందినటువంటి ఒక మహా అమర నాయకుడు మరి ఈ దేశ ఉన్నతి కొరకు ఈ దేశ అభివృద్ధి కొరకు ఈ దేశ సమాజ నిర్మాణం కొరకు మరి ముందుండి రాజ్యాంగం రచించడంలో ముందున్నటువంటి గొప్ప మహానాయకుడు డాక్టర్ అంబేద్కర్ గారు. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే తన ఏదైతే లక్ష్యం ఉండనో కుల మతాలు లేకుండా స్వేచ్ఛగా ఈ భారతదేశంలో ప్రజలందరూ సమానత్వంగా బతకాలి అనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉండనో అది ఈరోజు మళ్ళీ పురాణంలో ఎట్లయితే జరిగారో అట్టడుగు వర్గాలకు అణచివేతకు గురవుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ అదే పరిస్థితిలో రాబోతున్నారనేటువంటి విషయాన్ని ఈరోజు తెలుసుకుంటే నిజంగా అంబేద్కర్ గారు పోరాటంలో ఈరోజు తప్పకుండా ఉండేది. కానీ దురదృష్టవశత్తు అంబేద్కర్ గారు ఇప్పుడు లేరు మన మధ్యన. కానీ అంబేద్కర్ ఆలోచన మా మధ్యలో ఉంది, మా గుండెల్లో ఉంది. అట్టడుగు వర్గాలను అభివృద్ధి దిశలో నడిపించడానికి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కూడా అంబేద్కర్ గారు రచించినటువంటి ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని చూయిస్తూ మొన్న మోదీ గారు చెప్పారు, రెడ్ బుక్కును పట్టుకొని ఏదో చెప్తున్నాడు అనేసి అనడం జరిగింది. బుక్కు వట్ట మీద కాదయ్యా, లోపల చూడు, రాజ్యాంగం రచించారు అంబేద్కర్ గారు రచనలు ఉన్నాయి చూడు, అది చదివి అది చూసి మాట్లాడు. ఇక్కడ కుల మతాలు మత తగాదాలు పెట్టి దేశంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టాలనేసి చూస్తున్నారు. మొన్న ఒక విషయం చెప్పారు, ఒక వ్యక్తిని అడిగితే ఎట్లా ఇక్కడ ఎవరు గెలుస్తారనేసి ఇలా ఒక సందర్భంతో మేము అడిగితే ఏముంది, మోదీ గారు రాజ్యాంగాన్ని కూడా పక్కకు పడేసి మాకు రాజ్యాంగం అవసరం లేదు, రాజ్యాంగాన్ని కూడా పక్కకు పడేసి అయోధ్యను తీసుకొచ్చాడు, జమ్మూ కాశ్మీర్ను మాకు భారతదేశంలో కలిపాడు, మరి అదేవిధంగా మరి రామాలయాన్ని నిర్మించాడు అనేసి మాకు అభివృద్ధి అవసరం లేదు అనేసి అన్నాడు, మాకు పేదల అవసరం లేదు అనేసి అన్నాడు. ఇదేనా మన భారతదేశంలో రాజ్యాంగంలో ఉన్నది ఇదేనా? మాకు చాలా బాధ అనిపించింది. రాజ్యాంగబద్ధంగా ఈ రాజ్యం నడవాలి, ఈ రాజ్యంలో బడుగులు బలహీన వర్గాలు కూడా రాజ్యమేలాలి, అప్పుడే ఈ దేశం బాగుపడుతుందనేసి ఆనాడు అంబేద్కర్ గారు అన్నారు. మహిళల పట్ల ఎంతో ప్రేమ, ఎంతో గౌరవం, మహిళలు ఎదగాలి, మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, స్వేచ్ఛగా మహిళలు ఎప్పుడైతే వాళ్లకు వాళ్ళు
బయటకెళ్ళి మహిళలు ప్రశ్నించే తత్వం ఎప్పుడైతే మహిళల్లో ఎదుగుతుందో భారతదేశంలో అప్పుడే మహిళ కూడా గౌరవించబడుతుందనేసి ఆనాడు చెప్పడం జరిగింది. మహిళ లేనిదే ఏ ఉద్యమం సక్సెస్ కాలేదు, మహిళ లేనిది ఏ ఇల్లు కూడా చక్కబడలేదనేటువంటిది ఆనాడు అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు మహిళలను కూడా గౌరవించినటువంటి మోదీ గారు కానీ ఈరోజు దేశాన్ని మేము ఏదో గొప్పగా పరిపాలన చేస్తున్నామనేసి మోదీ గారు చెప్తున్నారు. చాలా బాధేస్తుంది. రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారిని మీరు గౌరవించినప్పుడే మాకు అర్థమవుతుంది మీరు ఏ విధమైనటువంటి పరిపాలన విధానాన్ని కొనసాగిస్తున్నారో అనేసి మేము అడుగుతున్నాం. తప్పకుండా ఈ రాజ్యాంగాన్ని కాపాడడానికి అంబేద్కర్ గారి ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తప్పకుండా మేమందరం కూడా కలిసి కట్టుగా అందరం దాదాపుగా ప్రజా సంఘాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మేము అంబేద్కర్ వాదులుగా మేమున్నాం. ఈ రోజు నేను అట్టడుగు ఒక ఆదివాసీ బిడ్డను ఈ రోజు ఇక్కడ నేను ప్రశ్నించి ఇలా ఈ విధంగా మాట్లాడుతున్నానంటే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక ఆలోచన విధానం, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక ధైర్యం, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక బలం నాకు కాబట్టి ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నా. నేను సావిత్రిబాయి పూలే ఆ రోజు చదువుల తల్లి, ఆ సావిత్రిబాయి పూలే ఆనాడు మహిళలకు చదువు కావాలి అంటే ఈ రోజు నేను చదువుకొని ఇక్కడ మాట్లాడుతున్నాను. ఎవరైతే త్యాగాలు చేసి ఎవరైతే ఈ దేశ సమాజ నిర్మాణం కొరకు అట్టడుగు వర్గాల అభివృద్ధి కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేమందరం కూడా కంకణబద్ధులై వచ్చే రోజుల్లో తప్పకుండా అట్టడుగు వర్గాలు ఈ దేశాన్ని పరిపాలించే విధంగా మేమందరం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీలు అందరం కలిసికట్టుగా ఈ దేశాన్ని ఒక అభివృద్ధి దిశలోకి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మేమందరం కూడా కంకణబద్ధులం అవుతామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.